ఇప్పుడు దాదాపు పెద్ద లిస్ట్ అయినట్టుంది. ఓ 10 కంపెనీల దాకా పెట్టినట్టున్నారు. లేదండి 8 వాటికి చిట్ ఫండ్ 8. 8 ఓకే. చేస్తున్నాము. అంటే నాకు తెలిసి ఇప్పుడు సంవత్సరానికి 2 వర్టికల్ స్టార్ట్ చేస్తున్నట్ట? అంతే అండి 1.5 to ఆల్మోస్ట్. 2 వర్టికల్స్. అవునవును. ఓకే. సో మేబీ అంటే ఇప్పుడు ఇంకొకటి ఏదో పైప్‌లైన్‌లో ఉందండి. దాంతోటి ఇంకా ఐ థింక్ ఫర్ నౌ వీల్ హావ్ సమ్ పాజ్. అవునా? ఆ! 9. 9 తోటి. అచ్చా! మీ లక్కీ నంబరా 9? అలా ఏం లేదండి. 9 చేస్తారు. 9 కంపెనీస్ పెట్టడం అనేది వండర్‌ఫుల్. సో, ఏమేమి ఉన్నాయి? సో ఒకటి పర్చేజ్ అండి. ఓకే. ఇంకోటి రిక్రూట్మెంట్ అండి. రైట్. ఇంకోటి కన్‌స్ట్రక్షన్ అండి. ఓకే. కన్‌స్ట్రక్షన్ అంటే వి ఆర్ స్పెసిఫికల్లీ ఇంటూ రిపేర్స్ అండ్ రెనోవేషన్స్. ఓహ్! ఓకే. సో టైలర్ మేడ్ సొల్యూషన్స్ అండి. ఇప్పుడు సపోజ్ మీ అచ్చచ్చా! ఇంట్లో ఒక చిన్న రిపేర్ ఉంది. హ్మ్. సపోజ్ ఒక బాత్రూమ్‌లో ఏమన్నా రిపేర్ చేయాలి. ఓకే. పాడైపోయిన టైల్స్, వాటర్ లీకేజ్ అయితుంది. అవును. గోడలకు చెమ్మొస్తుంది. అవును. సో మీకు ఇండివిజువల్‌గా ఒక కార్పెంటర్ దొరుకుతాడు, ప్లంబర్ దొరుకుతాడు. అందరూ ఓహ్! ఇండివిజువల్‌గా చాలా దొరుకుతారు. కష్టం సార్. నేను అది పడ్డాను నిజంగా చాలా కష్టం. ఇవందరిని మేము ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి వి హ్మ్. టేక్ అప్ ఆల్ ద టాస్క్స్ అన్నమాట. ఓకే. అదొకటి. ఓకే. 3. 3 అయినాయి. వి ఆర్ ఇంటూ మనీ లెండింగ్ అండి. ఓకే. అది. యెస్. వి ఆర్ ఇంటూ చిట్ ఫండ్స్. వి ఆర్ ఓకే. ఇంటూ డిజిటల్ మార్కెటింగ్. వి ఓకే. ఆర్ ఇంటూ ఐటీ సొల్యూషన్స్. డిజిటల్ మార్కెటింగ్‌లో కూడా ఉన్నారా? డిజిటల్ మార్కెటింగ్ చేస్తామండి. సార్ మాలాంటి సామాన్యుల కూడా మీరే కొట్టేస్తే ఎలా లేదు సార్? లేదు. మేము ఫుటేలు తీసుకొచ్చి మీకు ఇస్తాం ప్రమోషన్స్‌కి. అయితే ఓకే. సో కొలాబరేషన్ కొలాబరేట్ ఛాన్స్ ఉంది. అవును. అవును. అమ్మో! బతికించారు. ఓకే. సో లేటెస్ట్‌గా చిట్ ఫండ్స్. చిట్ ఫండ్స్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అప్‌కమింగ్? అది ఇంకా పైప్‌లైన్‌లో ఉందని అచ్చా! ఇప్పుడు చెప్తాను. రివీల్ చేయరా? ఓకే. రైట్. సో వండర్‌ఫుల్. ఎట్లా నడుస్తుంది సార్ ఇవన్నీ? గోయింగ్ ఆన్ గుడ్ సార్. ఓకే. హ్మ్. ఎంత ఒక 200-300 మంది ఎంప్లాయీస్‌ని పెట్టారా? లేదు సార్. హ్మ్. ఇప్పుడు మనకి బషీర్బాగ్‌లో బాబుఖాన్ ఎస్టేట్‌లో మన ఆఫీస్ అండి. ఓకే. వి ఆర్ ఎక్విప్డ్ విత్ ఓన్లీ 23 మెంబర్స్ అండి. సో సార్ ఇప్పుడు అప్రతిహతంగా గత 5-6 ఏళ్లుగా నేను అంటే మిమ్మల్ని చూస్తున్న సక్సెస్ ల్యాడర్ అలా ఎక్కుతూ పోతున్నారు. మధ్యలో ఏమన్నా పాములు మింగాయా? మింగలేదు. చిన్న చిన్న పాములు కాటుతుంటాయి. అది కాచుకొని అయితే రెడీగా ఉంటాయి. కాచుకొని అడిగుంటాయి. అవును. అవకాశం వచ్చినప్పుడల్లా కాటుతుంటాయి అన్నమాట. అంటే ఏమన్నా ఫెయిల్యూర్స్ ఏం ఎదురు కాలేదా? ఫెయిల్యూర్స్ అని కాదు కానీ డిఫికల్టీస్ ఉంటాయండి. డిఫికల్టీస్ ఆఫ్ కోర్స్. డిఫికల్టీస్ ఉంటాయి. సో హ్యాండిల్ చేయాలి, ఫేస్ చేయాలి. వాట్ బెస్ట్ వే, ఇన్ వాట్ బెటర్ వే కెన్ వి కమ్ అవుట్ ఆఫ్ దట్ విత్ ఎ మినిమల్. అంటే లాస్ని ఎవరు ఆపలేరండి. ఓకే. లాస్ని అయితే ఎవడు ఆపలేడు. అవును. కానీ ఆ లాస్ పర్సంటేజ్ని తగ్గించుకోగలుగుతాం. కరెక్ట్. ఆ లాస్ పర్సంటేజ్ని తగ్గించాలి అంటే ఏదైనా డిఫికల్టీ వచ్చినప్పుడు ఫస్ట్ భయపడకూడదండి. వాట్ ఐ హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్, అది చెప్పండి. డిఫికల్టీ వచ్చినప్పుడు భయపడకూడదు. ఓకే. ఇప్పుడు మేము డబ్బులు ఇస్తుంటాం. ఉదాహరణ చిట్స్కే అనుకోండి, పని చిట్టే అనుకోండి. డబ్బులు తీసుకుంటారు. తీసుకున్నాక వాడు కట్టడు. అవును. కట్టాలంటే వాడికి చాలా కష్టంగా ఉంటుంది. అవును. కట్టడు. అలా ఒక 5 మంది 10 మంది ఓకే అండి, బేరబుల్. అవును. ఆ ఫిగర్ ఒక కౌంట్ దాటిపోయింది అనుకోండి, ఆబ్వియస్లీ అది అలార్మింగ్ సిచ్యువేషన్. చాలా. సో అట్లా అలార్మింగ్ సిచ్యువేషన్లో వాట్ బెస్ట్ వే వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్, ఓకే. ఇన్ వాట్ బెస్ట్ వే కెన్ వి పూల్ అవుట్ మనీ ఫ్రమ్ దట్ పర్సన్ ఓకే. అనేది మనము ఆలోచించాలంటే ఫస్ట్ మైండ్ స్థిమితంగా ఉండాలి. టెన్షన్ పడిపోయామనుకోండి, ఆ పని చేసే బ్రైన్ కూడా పనిచేయదు. అవును. మెయిన్ పర్సనే డీలా పడిపోయాడు అనుకోండి, ఆబ్వియస్లీ ఆర్గనైజేషన్ కెనాట్ రన్ ద షో. అవును. సో మెయిన్ థింగ్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్, డిఫికల్టీ ఎదురైనప్పుడు హౌ స్ట్రాంగ్ వీఆర్ టు ఫేస్ ఇట్ ఓకే అనేది అక్కడి నుంచి అది డ్రైవ్ చేస్తుంది సార్ ఆ డిఫికల్టీ నుంచి బయటికి. సో దానికి కావాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే డబ్బు ప్రధానం అని అనుకోకూడదు సార్. నేను బిజినెస్లో ఎంబీఏ నుంచి ఇన్ పర్టికులర్ ప్రసాద్ గారి నుంచి నేర్చుకున్న అతిపెద్ద నీతి ఏంటంటే డబ్బు ప్రధానం అనుకోకూడదు సార్. అఫ్ కోర్స్ బిజినెస్ ఎవరు చేసినా డబ్బు కోసమే, కానీ డబ్బే ప్రధానం కాకూడదు. కరెక్ట్. మనిషి ప్రధానం. యువర్ బిజినెస్ షుడ్ బి సర్వీస్ ఆర్ పర్సన్ సెంట్రిక్. అది ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్స్లో ఉన్నానండి. ఈ గత 5 years సార్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 5.5 years అనుకోండి. 5.5 yearsలో నేను 683 వర్క్స్ చేశానండి. ఆ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అది 10,000 అయి ఉండొచ్చు, ₹1 కోటి అయి ఉండొచ్చు. కానీ హైయెస్ట్ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విచ్ వీ హావ్ డన్ ఈస్ 5.75 crore ప్రాజెక్ట్ చేశాను. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే 683 వర్క్స్ మేము కంప్లీట్ చేసాం సో ఫార్. కొన్ని నడుస్తున్నాయి. సో ఇక్కడ అంటే ఎక్కడ కూడా ఇన్ని రోజులు లాస్ట్ 5.5 to 6 yearsగా ఎక్కడ కూడా నాకు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, ప్రమోషన్ చేయడం కానీ, స్పాన్సర్షిప్ కానీ, వీఆర్ నాట్ ఇన్ టు దిస్. జస్ట్ ఓన్లీ మనకు మౌత్ టు మౌత్ క్యాన్వాసింగ్, ఆ రిఫరల్ తోటి మాత్రమే మనకు బిజినెస్ వచ్చిందండి.
అది ఎందుకు వచ్చిందంటే అన్ని సైట్లలో మనకు ప్రాజెక్ట్ రాదండి. ఉమ్. అన్నిట్లో కూడా ప్రాఫిట్ రాదు. అంతే కదా. అవును. కొన్నిటిని మనం ప్రాఫిట్ని ఫోర్గో అయ్యి కూడా కొన్ని చేయాల్సి ఉంటుంది. కొన్నిట్లో ఎట్లా అంటే జేబులోంచి కూడా ఖర్చు అవుతుంటాయండి. ఉమ్. సో Correct. మనము డబ్బు ఖర్చు అయినా మనం భయపడకుండా మనం సర్వీస్ ఎప్పుడైతే ఇస్తామో ఆ సర్వీస్ పొందిన వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ వాడే 10 మందికి రిఫర్ చేస్తాడు. అది నేను నేర్చుకున్నది సార్. ఇంకొకటి సార్, మన ఎంబీఏలో చూశాను చాలామంది వాళ్ళ దగ్గర డబ్బులు లేనగానే ఆదిత్య సార్కి ఇచ్చేయాలి, ఆదిత్య సార్కి ఇచ్చేయాలని అంటే పోటీ పడుతుంటారు. ఏం మ్యాజిక్ చేస్తారు? ఏమన్నా ఎక్కువ 20% వడ్డీ అట్లా ఏమన్నా ఇస్తుంటారా? లేదు సార్, లేదు సార్. అంటే మేము వీటు ఏటీఎం అని ఒకటి ఉంది సార్. ఏటీఎం అని అంటే Okay. ఓన్లీ 5 lakhs తీసుకుంటాను సార్. అచ్చా, అచ్చా. మాక్సిమం ప్లస్ 5 lakhs. ఓకే. ₹2 వడ్డీ ఇస్తాను. అచ్చా అచ్చా. అది అదా సంగతి. పూలో వాళ్ళు నేను ఇస్తా అంటే ఏం చేస్తున్నాడు? 20% ఏమైనా ఇస్తున్నాడా? 24 ఇస్తున్నాను సార్. 24. సూపర్ సూపర్. సో రైట్ సార్, మామూలుగా ఎంబీఏ చదివిన స్టూడెంట్స్ కానీ బిజినెస్లో చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఒక బిజినెస్ సక్సెస్ కావడానికి కనీసం 7 years పడుతుంది, 3-4 years బ్రేక్ ఈవెన్ పడుతుంది అయితే అని చెప్తుంటారు కదా. మరి మీరేమో అసలు బ్యాటింగ్ స్టార్ట్ చేయడమే ఆ సూర్యవంశీనా అబ్బాయి పేరు వైభవ్ సూర్యవంశీ లాగా సిక్సర్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఏంటి మీరు పాటిస్తున్న ఫార్ములా ఏదన్నా ఉందా? ఫార్ములా అంటే ఏం లేదు సార్. ఫస్ట్ ధైర్యంగా ఉండాలి సార్. ఒక ఓకే. పని చేయాలి అనుకుంటే ఆ పని చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. నేను అన్నట్టు రిజల్ట్స్ మీద ఫోకస్ ఉండకూడదు సార్. యువర్ ఎఫర్ట్స్, యూ ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ ఎఫర్ట్స్. ఓకే. దట్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ టెల్ టు ఎనీ పీపుల్. ఇప్పుడు ఎంబీఎన్ మనకి మీటింగ్స్ కూడా యంగ్ ఎంటర్ప్రెనర్స్ వస్తుంటారు. నేను వాళ్ళకి అదే చెప్తుంటాను సార్. యూ ఫోకస్ ఆన్ యువర్ ఎఫర్ట్స్. నువ్వు పెట్టే ఎఫర్ట్స్ మీద ఫోకస్ పెట్టు, రిజల్ట్ మీద పెట్టకు. నేను ఇవాళ ఇన్ని అవర్స్ వర్క్ చేశాను కదా, దాని రిజల్ట్ డోంట్ వై ఆర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ రిజల్ట్. ఓకే. రిజల్ట్ ఒక్కొక్కసారి 10 రోజులకు వస్తుంది, ఒకసారి సంవత్సరానికి వస్తుంది. అచ్చా, సో వెయిట్ చేయాలి. స్టే ఫోకస్, కీప్ యువర్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద ఎఫర్ట్స్ విచ్ యు ఆర్ పుట్టింగ్. ఓకే. నువ్వు ఎంత బాగా ఇవాళ ఎఫర్ట్స్ పెట్టావు, ఒక కస్టమర్కి సర్వీస్ ఇవ్వడానికి వెళ్ళావు, అవును. నువ్వు ఎంత బాగా అతను సర్వీస్ ఇస్తున్నావు, ఓకే. అది నువ్వు ఎంతసేపు డోంట్ ట్రై టు ఇంప్రెస్ ఎనీవన్. డోంట్ ట్రై టు ఇంప్రెస్ ఎనీవన్. అచ్చా అచ్చా. ఓకే. నీ పనిలోని నువ్వు యువర్ వర్క్ షుడ్ స్పీక్, ఓకే. ఓకే. నాట్ యువర్ యాక్షన్స్. ఓ, సో బయటికి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఉపయోగం ఉంటుంది సార్, అది తాత్కాలికంగా సార్. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఏదో బిఎస్ కానీ నేను Impress, ఇంప్రెస్ అవును, చేశాను అనుకోండి, అవును. ఈ రూమ్ లో ఉన్నంత వరకు బాగుంటుంది. అంతే. తర్వాత ఏముంటుంది ఇంకా? సార్ సార్ డిజిటల్ వరల్డ్ లో ఎవ్రీథింగ్ అందరికీ తెలిసినవే సార్. అవును, కరెక్ట్ కరెక్ట్. రైట్ సార్, ఇప్పుడు నేను ఇంతకుముందు అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్గా చిట్ ఫండ్ అనగానే భయపడతారు జనం. అమ్మో చిట్ ఫండా అంటే, కొంత మార్గదర్శి లాంటి గొప్ప గొప్ప సంస్థలు ఉన్నా ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత చాలా డిస్టర్బ్ అయింది చిట్ ఫండ్ ఇండస్ట్రీ. అవును. మరి మీకు తెలిసి ఎందుకు దీంట్లోకి వచ్చారు అంటే మీకు ఏంటి నమ్మకం? నమ్మకం కన్నా నా లాజిక్ ఏముండే అంటే సార్, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మీరు అన్నట్టుగానే మార్గదర్శి, శ్రీరామ్, అవును. ఇట్లా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఉమ్. వాళ్ళ నుంచి ఎథిక్స్ని డ్రా చేసాం. అచ్చా. వాళ్ళు పాటించే కన్ఫర్మ్, వాళ్ళు పాటించే తూచా తప్పకుండా వాళ్ళు పాటించే పనులు ఏంటివి, దోస్ ఆర్ అవర్ ప్రిన్సిపల్స్. అచ్చా. ఓకే. రైట్. సెకండ్ థింగ్, వెన్ వీ వాంట్ టు కమ్ ఇన్ టు అ మార్కెట్ విత్ అ ప్రోడక్ట్, నా స్టైల్ ఆఫ్ డీలింగ్ ఈస్ నేను రావడానికి ఇవాళ వచ్చింది అనుకోండి ఆలోచన, అది 10 రోజులు కానివ్వండి, 15 రోజులు కానివ్వండి, బట్ ఐ వాంట్ ఆల్వేస్ కమ్ విత్ అ బ్యాంగ్. ఓకే. ఒక పెద్ద సౌండ్ తోటి రావాలి. అవును. సో నేను చిట్ ఫండ్స్లో నేను క్రియేట్ చేసిన సౌండ్ ఏంటంటే, జనరల్గా ఎనీ ఆర్గనైజేషన్ సార్, ఫస్ట్ థింగ్ ఈజ్ మాది రిజిస్టర్డ్ వైట్ చిట్స్ మాత్రమే. సెకండ్ థింగ్, ఒక చిట్ పాడుకుంటే, చిట్ ఆప్షన్ అయితే విత్డ్రా చేస్తే అరౌండ్ 1 month to 40 days అవుతుంది అనుకుంటా సార్. 20 to 30 days అయితే మినిమం అవుతుందా డబ్బులు రావడానికి? ఈజీగా 1 month గ్యారంటీ. వాట్ వీఆర్ ఛాలెంజింగ్ టు ద మార్కెట్ ఈస్, చిట్ డ్రా చేస్తే 48 hours, లెస్ దాన్ 40 hours నేను డబ్బులు ఇచ్చేస్తాను. లెస్ దాన్ 48 hours ఐఎమ్ ఛాలెంజింగ్ దట్. ఓ మై గాడ్. ఓకే. ఇప్పటికి వీఆర్ రన్నింగ్ 4 చిట్స్ అండి. It's almost 3 months close to. So we are able to do it for all the 4 months. Wow. For 4 groups. ఓకే. And we will continue to do that. ఇది నిజంగా అద్భుతమైనది. అంటే we are very strict and rigid on whatever we say. అచ్చా అచ్చా. 100 రోజులు మేము దీని వెనకాల హార్డ్ వర్క్ చేసాము, ఎఫర్ట్స్ పెట్టాము, ఏం చేస్తే మనం చెప్పింది ఎంత చేయగలుగుతాము, ఓకే. దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎంతమంది ఇన్వాల్వ్ అవ్వాలి, ఎన్ని మ్యాన్ అవర్స్ ఉండాలి, ఇదంతా మేము హోంవర్క్ చేసుకున్నాం. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ వీ వాంట్ టు డూ ఇస్ విత్ ఇన్ 48 hours డబ్బులు ఇచ్చేసేయాలి. ఒక వ్యక్తి
ఒక సగటు మనిషి అన్ని పేపర్స్ క్లియర్ గా ఉంటాయి 100%. అంతే కదా వాళ్ళు అవన్నీ మేము జాయిన్ తెచ్చుకుంటారా అయ్యేటప్పుడు, అందుకనే మేము జాయిన్ అయ్యేటప్పుడు స్క్రూటినైజ్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే ఇప్పుడు సమ్మన్ అంటే చిట్టు ఎత్తుకున్నప్పుడు మళ్ళీ పెట్టిస్తారు కదా నో 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 మేము ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ వచ్చారు మా దగ్గర చిట్టేయడానికి, అవును ముందుగానే మేము చేయాల్సి, ఇప్పుడు చిట్టి ఇచ్చేటప్పుడు చేసే వెరిఫికేషన్, Okay. చిట్టి వాడిని జాయిన్ అయ్యేటప్పుడే తీస్తున్నాం. ఎందుకంటే వాడు ఇప్పుడు హడావిడిగా వాడిని జాయిన్ చేసేసుకోవడం మా మోటో కాదు. ఓకే వండర్ఫుల్ అండి ఇది అవును సో వాడు వచ్చేటప్పుడే వాడి యాజ్ ఇఫ్ వాడు రేపే చిట్టు ఎత్తుతున్నాడు అనేది మేము మైండ్లో పెట్టుకుని దాని అకార్డింగ్నే మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నాకనే అప్లికేషన్ మీద సంతకం పెట్టించుకుంటున్నాం. సూపర్ అండ్ అప్లికేషన్ సంతకం పెట్టించుకున్నప్పుడే వాడికి ఒక వెల్కమ్ కిట్ ఇచ్చేస్తున్నాం. ఆ వెల్కమ్ కిట్లో వాడు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఆ రోజే ఇచ్చేస్తున్నాం. దేర్ ఆర్ చిట్ ఫండ్స్ అండి, మీరు చెప్తే నమ్మరు. వేలం వాడు ఆప్షన్ పాడుకున్నాక ఏదో డాక్యుమెంట్స్ ఇస్తారు కదా, షూరిటీ ఫార్మ్స్ అవన్నీ, అవి ఇవ్వడానికి 2 నెలలు తిప్పే చిట్ ఫండ్స్ ఉన్నాయండి. కరెక్ట్ సార్ నిజం. అలా అలా ఫార్మ్స్ ఇవ్వడానికి 2 నెలలు తిప్పుతున్నారు, డబ్బులు ఇవ్వడానికి ఇంకో 2 నెలలు, నెలన్నర. అవును ఆ డబ్బులు పాడుకున్నవాడు వాడు లిటరల్ గా రక్త కన్నీరు సార్ వాడికి. నిజమే కదా వాడు అవసరం కూడా వాడు అయిపోతుంది నిజంగా. ఎంత ఘోరంగా వాడు అబ్యూజ్ చేస్తాడు చెప్పండి వీడిని. అవును అవును ఈ 3.5 నెలలు వాడికి మనిషి కనిపిస్తే వీడి గురించి చెడు చెప్తుంటాడు. అంతే కదా వీడు రోజు ప్రతి నెల వాడు ప్రతిరోజు వాడి రక్తాన్ని చోటగా మార్చి పనిచేసి ఆ నెల డబ్బులు దాచుకుని వీడికి గడితే, వీడి డబ్బులు నీకు డబ్బులు ఇస్తా అని చెప్పిన మనిషి 4 నెలల వరకు వాడిని తిప్పించి వాడికి ఇవ్వాల్సిన డబ్బులు మళ్ళీ వీడేం వీడి జీవనం చేయట్లేదు, అంతే కదా తిప్పిస్తే వాడికి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందండి. ఆ పెయిన్ పాయింట్ని అడ్రస్ చేయడమే నా మెయిన్ ఎజెండా.